స్టాఫ్ నర్సుల విషయంలో ఎందుకు ప్రభుత్వం చొరవ తీసుకోవట్లేదు అంటూ ప్రతిపక్షాలు కామెంట్ చేస్తున్నాయి. ఏం చెప్తారు? స్టాఫ్ నర్సులకు మీరేం భరోసానిస్తారు? ఇప్పుడు ఆయన హరీష్ రావు మాట్లాడుతుండు, మేమేదో చేస్తే వీళ్ళేదో అది చేసిరని. ఇప్పుడు కానిస్టేబుల్కి సంబంధించి సుమారు ఒక 17,000 మంది పరీక్షలు రాస్తే 5 లక్షల మంది అప్లికేషన్స్ అప్పుడు వచ్చిన రోజు ఒకటేసారి ఎగ్జామినేషన్ పెట్టినటువంటి పరిస్థితి. మరి ఇదే స్టాఫ్ నర్స్కి 5,000 మంది కొలువులకు సంబంధించి ఆ రోజు చేసినప్పుడు 40,000 మంది అప్లికేషన్స్ ఉండే దాన్ని 3 స్టేజ్లు ఎందుకు పెట్టిండ్రు? పొద్దున మధ్యాహ్నం సాయంత్రం ఎందుకు పెట్టిండ్రు? అసలు నార్మలైజేషన్ అనేటటువంటి ముందే ఎందుకు డిక్లేర్ చేయలేదు? అసలు ఈ పాపం చేసినోడు వాడు మీరు కదా, జీవో 46 పాపం చేసినోడు వాడు మీరు కదా. పనికి మాలిన నిర్ణయాలతోటి ఈరోజు విద్యార్థులని ఇబ్బందులు పెట్టుకుంటా మీరు చేసిన పాపాన్ని మేము ఈరోజు రిపేర్ చేసుకోలేనటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఇంకెట్లా చేయొచ్చు అనేటటువంటి ఆలోచనతోటి మేము పోతుంటే ఈరోజు సిగ్గు లేకుండా బుద్ధి లేకుండా ముందుకు వచ్చేసి మేమే ఇచ్చినాం కొలువులు అని అంటావా? కొలువులు ఇచ్చేటటువంటి ప్రక్రియ చేసేటోని పంచాయతీలు లేనటువంటి దురుద్దేశం నీకు ఇట్లా లేకుండా ఉంటే అందరికి ఒకటేసారి పరీక్ష పెట్టేది ఉండే, నార్మలైజేషన్ ముందే డిక్లేర్ చేసేది ఉండే, మెరిట్ మీదనే అందరికీ స్థానాలు కల్పించేది ఉండే. ఈరోజు రోడ్డున వడకపోయేటోళ్ళు కదా ఆ కొద్ది మంది కూడా. కానీ ఎవరు ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదు. ప్రభుత్వం దీని మీద చొరవ తీసుకుంటుంది. ఎవరు నిరాశ చెందాల్సినటువంటి అవసరం లేదు. 5,000 పోస్టులు ఇస్తే తర్వాత సుమారు 1,900 పోస్టులు మేము కలిపినాం. అయినప్పటికీ ఒక 120 మంది 130 మంది పిల్లలకి ఇంకా కూడా అన్యాయం జరిగింది అనేటటువంటిది వాళ్ళు చేసినటువంటి నిర్ణయాల వల్ల ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళు. హరీష్ రావు మీకు మద్దతు మేము చేస్తాం, మీరు ధర్నాలు చేయాలంటే ఫస్ట్ ఎడమకాలు చొప్పు తీసుకొని చొప్పు చూపెట్టరు. ఈ చేసిన పాపాత్ముడు ఓడు అంటే వీళ్ళు, మరీ ముఖ్యంగా హరీష్ రావే. సో ఈ పాపం చేసినటువంటి మీరు ఊకొని ఈరోజు ప్రభుత్వం మీదకి ఉసిగొలిపితే వాళ్ళ చేతులలో మనము ముందుకు సాగేటటువంటి ఏది సర్కస్లో ఆడిపిస్తే మనమేం జంతువులం కాదు. మనం వివేకంతో ఆలోచించేటటువంటి విద్యార్థులము స్టాఫ్ నర్సులం కాబట్టి పాపం చేసినటువంటి ఫస్ట్ ప్రశ్నించేసి నువ్వు ఎందుకు చేసినావు అని చెప్పి ప్రశ్న అక్కడ మొదలు పెట్టండి. కానీ ఈ యొక్క సమస్యకి పరిష్కార మార్గాలను మాత్రం ఈ యొక్క ప్రభుత్వము అన్వేషిస్తుంది, సమస్యలకి పరిష్కారం వెతుకుతుంది అనేటటువంటి నమ్మకం నాకుంది. ఈ మధ్య కాలంలో టీఎస్పీఎస్సీ బోర్డుకు సంబంధించి కొత్త చైర్మన్గా నియమితులవుతున్నటువంటి మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి గారి గురించి కొన్ని సోషల్ మీడియాలో ఆయన మీద ఇంతకుముందు కొన్ని ఆరోపణలు ఉన్నాయి, అవి ఉన్నాయి. అటువంటి వ్యక్తిని ఎట్లా నియమిస్తారనేటువంటి ఒక రకమైనటువంటి చర్చ నడుస్తున్నది. ఏమైనా సమాధానం చెప్పగలుగుతారా దానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు? ఇప్పుడు ఖచ్చితంగా ఏదున్నా కూడా ఓపెన్ అప్లికేషన్స్ మేము పెట్టినాం, అవునా? సీక్రెట్గా ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి లెక్క ఉంటున్నటువంటి కేసీఆర్ ఆయన నిర్ణయం తీసుకొని ఆయన సీక్రెట్గా పెట్టుకొని పెట్టినటువంటి పరిస్థితులు ఏం కాదు కదా. ఓపెన్గా పెడితే వచ్చినటువంటి అప్లికేషన్ల దృష్ట్యా ఎవరైతే దాంట్లో బెటర్ ఉంటారు అని అంటే కొన్నిసార్లు ప్రాంతేతరులు కూడా దాంట్లోకి వచ్చినటువంటి పరిస్థితుల్లో ఈరోజు ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తులను పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితికి వచ్చినుండే. అడ్మినిస్ట్రేషన్ విషయంలో ఖచ్చితంగా పైన ఉండి నడిపించేటటువంటి ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి ఉంటున్నప్పుడు ఆయన మానిటర్లో క్రమశిక్షణతో మెలిగేటటువంటి యంత్రాంగం ఉంటుంది. ఇదే యంత్రాంగం కేసీఆర్ ఉన్నప్పుడు కూడా పనిచేసింది. కానీ కేసీఆర్ కరప్ట్ మైండెడ్ తోటి పోయింది కాబట్టి యంత్రాంగం మొత్తం కూడా ప్రజలకు అందుబాటులో లేక ప్రజలు ఇబ్బంది పడ్డటువంటి యంత్రాంగం నడిచింది. కానీ గౌరవనీయులు ప్రజల ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారి యొక్క చిత్తశుద్ధితోటి యంత్రాంగం నడవబోతుంది. ఎవరు వచ్చిర్రు అనేటటువంటిది కాదు, కొలువులు ఇచ్చేటటువంటి చిత్తశుద్ధితోటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు మరి ప్రజల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పరిపాలన ముందుకు సాగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఎవరు కూడా ఎట్లాంటి శశభిషలు వద్దు, ఎట్లాంటి అనుమానాలు వద్దు. బ్రహ్మాండంగా మనం అనుకుంటున్నటువంటి నోటిఫికేషన్లు పారదర్శకంగా పాతగా ఉంటున్నటువంటి ఏవైతే ఆరోపణలు కానీ లేకపోతే అట్లాంటివి ఏవి లేకుండానే కాంగ్రెస్ పార్టీ హయాంలో బ్రహ్మాండంగా కొలువులు మనందరికీ రాబోతున్నాయి. ఇవాళ ప్రధానంగా ఒక చిన్న విషయం, నిన్ననే గ్రూప్ 1కి సంబంధించినటువంటి అన్ని డిపార్ట్మెంట్లలో ఎన్ని ఖాళీలు ఉన్నాయో కూడా మరి పైనుంచి సమాచారం సేకరించడం జరిగింది. అంటే త్వరలోనే శుభవార్తలు కూడా మనం వినబోతున్నాం అనేటటువంటి ఇది ఒక సంకేతం. ప్రజా యుద్ధ నౌక గద్దర్కు సంబంధించి వాళ్ళ జయంతి అధికారికంగా నిర్వహిస్తూ ఉన్నారు. సో ఏం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు ఆయన చేసినటువంటి సేవలు, ఆయన తెలంగాణలో అణువణువు ప్రతి బొట్టు రక్తాన్ని లేకపోతే ఈరోజు మన గూస్ బంప్స్ వచ్చుకుంటే తెలంగాణ ఉద్యమంలో పొడుస్తున్న పొద్దు అనేటటువంటి ఒక చిన్న పాటతోటి అట్లాంటివి ఎన్నో వందల పాటలు ఉన్నప్పటికీ ఒక ఉద్యమ చైతన్యం తీసుకొని వచ్చి ఉద్యమాన్ని పటిష్టం చేసి ఈరోజు తెలంగాణ సాకారం చేసినటువంటి దాంట్లో ఆయన ఒక గాయకుడు లెక్క కాదు, యుద్ధ నౌక అని ఎందుకన్నాం అని అంటే ఆయన చేసినటువంటి కాంట్రిబ్యూషన్ అంతా ఇంత కాదు. అట్లాంటి వాళ్ళని గౌరవించినటువంటి చరిత్ర ఏ రోజు వీళ్ళ బతుకులకు లేదు, అటు బీఆర్ఎస్కైనా తర్వాత బీజేపీకైనా. కానీ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఆయన బతుకున్నప్పుడు కూడా చివరి కోరికలకి ఆయన ఏం కోరుకుండా మనం చూసినాం. కాంగ్రెస్ పార్టీ అధికారం తేవాలని తెలంగాణ ప్రజలందరూ తెచ్చారు. అట్లాంటి వ్యక్తిని గౌరవించుకోవాల్సినటువంటి అవసరం మనకు ఉంటుందా లేదా? దాంట్లో భాగంగానే ఆయన కూతురు కూడా మరి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చి మరి పోటీకి నిలబెట్టారు. దురదృష్టవశాత్తు ఓడిపోయింది. కానీ టికెట్ ఇచ్చి గౌరవించుకోవడమే కాదు, అట్లాంటి యుద్ధ నౌకకి సముచిత స్థానము, సమాజంలో గౌరవము, ఆయన చేసినటువంటి ఏవైతే సాక్రిఫైజెస్ ఉన్నాయో ఒక చరిత్ర లెక్క కూడా మిగిలిపోవాలని అంటే ఆయన విగ్రహం దాకా కూడా ఆయన పేరు అందరికీ తెలిసేటట్టుగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రభుత్వము చర్యలు తీసుకోబోతుంది.
ప్రణాళిక దానికోసం నిర్మించింది. దీన్ని అందరూ స్వాగతిస్తారు, కేవలము బీఆర్ఎస్ బీజేపీ తప్ప. సో ఏం చెప్తారు? సామా రామ్మోహన్ రెడ్డి సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారు. ప్రధానంగా నిన్న మొన్న కేటీఆర్ కొన్ని కామెంట్ చేసిండు. ఒకటి, తెలంగాణ అనే పదం కావచ్చు, ముఖ్యమంత్రి అనే పదవి కావచ్చు, అది కేసీఆర్ వల్లనే సాధ్యమైందంటూ కేటీఆర్ వ్యాఖ్యలు చేసిండు. ఎట్లా చూస్తారు? ఇప్పుడు నేను ఒకటంటే అసలు గతంలో ఇదే ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి పీఠం అనేటటువంటిది, ముఖ్యమంత్రి పదవి అనేది నాకు ఎడమకాలు చెప్పుతోటి సమానం అన్నాడు. మరి చెప్పు కొరికేటటువంటి కుక్కలకి ఈరోజు గదే పదవి వెనకాల ఎందుకు 10 సార్లు మాట్లాడుతున్నారు? పొద్దున్న లేసే కళలు కూడా దాని గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? చరిత్ర దాని గురించే మాట్లాడుతున్నావు, ఈరోజు ప్రస్తుతం దాని గురించే మాట్లాడుతున్నావు, భవిష్యత్తు మేమే అవుతామని చెప్పి మాట్లాడుతున్నావు. ఎడమకాయలు చెప్పు అని చెప్పి తీసి పడేసినవి. చెప్పు తినేటటువంటి కుక్కలకి మనం ఒక సామెత ఉంటుంది కదా, సామెత కదా, పద్యమే ఉంటుంది కదా, వేమన పద్యం ఒకటి ఉంటుంది. సో మరి చెప్పు తినేటి కుక్కలక మీరెందుకు దాని వెనకాలనే పడుతున్నారు? ఎడమకాయలు చెప్పు తీసి పడేసినాను అనుకుంటున్నప్పుడు దాని గురించి ఎందుకు పరితపిస్తారు మీరు? ప్రజల గురించి పరితపించిన పాపను ఏ రోజున పోయినరా? 10 ఏళ్ళ అధికారంలో ఉన్నప్పుడు పోలే, ప్రతిపక్షంలోకి వచ్చినప్పుడు ప్రజల గురించి కొట్లాడుతున్న పాపన పోతలేరు. మీ బతుకులు మారవాయిగా, మార్చుకుంటే అంతో ఇంతో ఉనికి ఉంటుంది, లేకపోతే భవిష్యత్తు ఉనికి కూడా కోల్పోతుంది. అందుకనే పార్లమెంట్ రాబోతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికలలో నీ పార్టీ ఊసు కాదు కదా, ఉల్టా నీ పేరు చెప్పి ఇంక మాత్రం వేయొద్దు అనేటటువంటి చర్చ సాగుతుంది ప్రజల్లో, తెలుసుకోండి.